పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కంపల్లి గ్రామంలో గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య భూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఇరు వర్గాల వారు కోర్టును ఆశ్రయించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఈ వర్గాల వారు ఘర్షణ పడి ఐరాల పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయమై క్షుణ్ణంగా పరిశీలించి ఇరు వర్గాల వారికి తగు న్యాయం చేస్తామని డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వివాదాస్పద భూమి యాజమాన్యం హద్దులు మరియు హక్కుల నిర్ణయం రెవెన్యూ శాఖ పరిధిలో న్యాయస్థానం పరిధిలోకి వచ్చే అంశమని తెలిపారు. భూమి సరిహద్దులు యాజమాన్య హక్కులపై అధికారం కల్పించేందుకు పోలీస్ శాఖ వారికి ఎటువంటి అనుమతులు ఉండవని ప్రజలు దీనిని గ్రహించాలని కోరారు. చిత్తూరు జిల్లా పోలీసులు చట్టానికి కట్టుబడి పూర్తిగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తారన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయబడుతున్న అసంపూర్ణ లేదా ఏకపక్ష సమాచారాన్ని ప్రజలు విశ్వసించకూడదని ఆయన తెలిపారు. తప్పు చేసిన ఎంతటి వారినైనా చట్టపరముగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ జయరాం నాయక్, ఐరాల ఎస్ఐ జయశ్రీ పాల్గొన్నారు. ఐరాల మండలం కంపల్లి గ్రామం పుల్లూరు మెయిన్ విలేజ్ సంబంధించి రాజేందర్ రెడ్డి విజయములకు సర్వే నంబర్ 58/4లో కొంత ఇంటి స్థలం గురించి 4 సెంట్ల గురించి వివాదం జరుగుతున్నది. ఈ వివాదంలో భాగంగా నిన్నటి దినం అనగా 19/7/2026 తేదీ ఇన్స్టాగ్రామ్లోను తర్వాత యూట్యూబ్లోను దివ్యాంగులపై దాడి న్యాయం కోరుతున్న బాధితులు అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో చిత్తూరు జిల్లాలో దారుణం దివ్యాంగురాలపై వైసీపీ నాయకుడు దాడి అనే శీర్షికతో వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. దీనికి పరిశీలనగా ఈరోజు చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మేము ఈ గ్రామం సందర్శించడం జరిగింది. మాతో పాటే ఐరాల ఎంఆర్ఓ రామకృష్ణ గారితో విజిట్ చేసి మా సిఐ జయరాం మరి అట్లాగే జయరాం నాయక్, ఎస్ఐ గారు జయశ్రీతో విలేజ్ విజిట్ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిశీలన జరిగింది. ఫీల్డ్ విజిట్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ వాళ్ళ రెవెన్యూ రికార్డులు పరిశీలించడం జరిగింది. ఇందులో విజయమ్మ వైఫ్ ఆఫ్ గోవింద్ రెడ్డి అదే గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డికి సంబంధించిన బంధువులతో వారి భాగం కొనుక్కోవడం జరిగింది. అందులో 20 సెంట్లు తీసుకున్నది ఏమే, వాళ్ళ హక్కు 16 సెంట్లే వస్తుంది. ఇద్దరి పరిష్కారంలో 4 సెంట్లు వివాదం ఉంది. దానికి హక్కులు హద్దులు లేకుండా ఉమ్మడిగా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రాజేందర్ రెడ్డి 4 సెంట్లు నాకు ఇటు సైడు దక్షిణంగా పక్కన కావాలని, విజయమ్మ మేము స్థలానికి ఉత్తర పక్కన ఇస్తామని వాళ్ళు ఇలా వాదోపవాదాలు జరుగుతూ ఉంటే దీనికి సంబంధించి ఐరాల ఎంఆర్ఓ గౌరవనీయులు రామకృష్ణ గారు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఫిర్యాదుదారులు రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎక్కడ శాంతి భద్రతల విఘాతం కలగకుండా కేసు 163 BNS ప్రకారము ఇరు పార్టీలు పార్టీ 1 రాజేందర్ రెడ్డి కానీ పార్టీ 2 విజయమ్మ సంబంధించిన వాళ్ళు కానీ ఆ స్థలంలోకి ప్రవేశించకూడదని ఇవ్వడం జరిగింది. ఇందులో 24వ తేదీ కంప్లైంట్ ఒకటి, విజయమ్మ కంప్లైంట్ మీద రాజేందర్ రెడ్డి వాళ్ళ భార్య పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా స్టేట్ దివ్యాంగురాలి సెక్రటరీ సుమతి గారు ఆమె ఫిర్యాదు మేరకు 2వ కేసు కానీ గోవిందర్ రెడ్డి వారి బంధువుల పైన నమోదు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ 3వ కేసు ఈ రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ విజయమ్మ దివ్యాంగురాలు వాళ్ళపైన కానీ కేసు నమోదు చేయడం. ఇందులో 3 కేసులు దర్యాప్తులు జరుగుతున్నాయి. అందులో జయశ్రీ ఐరాల ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతాయి, అందులో అనుమానం ఏం లేదు. దాన్ని సిఐ గారు పరిశీలిస్తారు, వారి సూపర్విజన్లో జరుగుతుంది. అదిగా మాకు కానీ తెలియజేస్తారు. ఇందులో రెవెన్యూ రికార్డులు పరిశీలించి ఎవరికి హక్కుదారులు అనే దాన్ని నిర్ధారించి దాని ప్రకారం రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఈ కేసును సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం లీగల్గా. కానీ ఇందులో 2 పార్టీలను ఇందులో డిఆర్ఓ ఈ సంబంధించిన కేసు ఎంఆర్ఓ వారు ఎక్కడైతే పెట్టినారో దాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది డిఆర్ఓ గారు ఈ నెల
23వ తేదీకి వేయడం జరిగింది. దాన్ని కానీ మరి ఈ పార్టీ విజయమ్మ సంబంధించిన వాళ్ళు మేము రాలేము, 23వ తేదీ మాకు మీటింగ్ ఉందని 31కి వేయమని అడిగినారు అన్నట్లుంది. అది కానీ 31కి వేసినారని చెప్తున్నారు. ఇంతవరకు మనకు అధికారంగా ఆ విషయాలు తెలియదు. ఇందులో పోలీసుల పాత్ర ఎలాంటిది ఏమీ లేదు, కానీ కేసు పెట్టినారనేది ఒక ఆరోపణ మాత్రం చేశారు. ఇందులో ప్రజలు తెలుసుకోవాల్సింది, బాధితులు తెలుసుకోవాల్సింది పోలీసు పక్షాన ఏంటంటే పట్టదగిన నేరం ఎవరిచ్చినా దాన్ని ముందు దర్యాప్తు చేయాలి, కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసిన వెంటనే పోలీస్ అధికారికి దాని మీద అధికారాలు వస్తాయి. అది నిజమైన కేసా తప్పిదమైన కేసా అని దర్యాప్తు చేసి తెలుస్తారు. ఊరిక ఫిర్యాదు తీసుకున్న తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి దాన్ని నిర్ధారించేకి పోలీస్ అధికారికి ఎలాంటి ఇది లేదు. కాబట్టి అందు మీద వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసినందుకు దివ్యాంగురాలైన విజయమ్మ, వారికి సంబంధించిన అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, తర్వాత స్టేట్ సెక్రటరీ సుమతి గారు కొంత పోలీసు వారి మీద వ్యతిరేకమైన ఇస్తున్నారనేది రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. దానిలో భాగంగానే ఈ వీడియో వచ్చిందని కొంతమంది అన్నారు. దాని ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి ప్రలోభాలకు కానీ అలాంటి ఆలోచనలకు కానీ వాళ్ళు ఉండవద్దని కోరుకుంటాం. ప్రజలు కానీ పోలీసులు, చిత్తూరు జిల్లా పోలీసులు మా ఎస్పీ తుషార్ రెడ్డి ఐపీఎస్ వారి పర్యవేక్షణలో వారి ఆదేశాల మేరకు చిత్తశుద్ధిగా ట్రాన్స్పరెంట్గా పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. చట్టానికి లోబడి పనిచేస్తున్నామని ఇందు మూలంగా ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం.